గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కమ్ ఇన్. మిస్టర్ ఫణీంద్ర, టేక్ యువర్ సీట్. శైలజ, నిన్న కొత్తగా ఇంటర్వ్యూకి పిలిపించింది ఇతన్ని. మన కంపెనీ నిబంధన వాళ్ళని 1 by 1 ఇతనికి ఎక్స్ప్లెయిన్ చేయి. మా ఆర్గనైజేషన్ లో కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరికి పెళ్ళై ఉండకూడదు. నాకు పెళ్లి కాలేదండి, కోటక బ్రహ్మచారిని. ఉద్యోగం వచ్చిన 3 ఏళ్ల దాకా పెళ్లి చేసుకోవాలని బాండ్ రాసివ్వాలి. రాసిస్తాను. అంతేకాదు, ఈ 3 ఏళ్లు ఎలాంటి ప్రేమ వ్యవహారాల్లోనూ చెడు నడతలోనూ పడకూడదు. బాస్ ఎప్పుడు వాచ్ చేస్తూనే ఉంటారు. అనుమానం వచ్చిన మరుక్షణమే మీ ఉద్యోగం ఊడిపోతుంది. అంతవరకు మీరు తీసుకున్న జీతం తిరిగిచ్చి మరీ ఈ ఆవరణ దాటాల్సి ఉంటుంది. అలాగే. కంపెనీ కాలనీలోనే ఉండాలి, బయట ఉండడానికి వీల్లేదు. ఓకే. మొదటి ఏడాది సిక్కైతేనే తప్ప లీవ్ తీసుకోవడానికి వీల్లేదు. అది కంపెనీ డాక్టర్ దగ్గర ట్రీట్ చేయించుకోవాలి. అలాగే. చూడు, రాత్రిపూట మా స్టాఫ్ అంతా విధిగా బ్రాండీ తాగాలి. సారీ సార్, ఇంతవరకు నేను ఎప్పుడూ టచ్ చేయలేదు. తాగకపోతే నీకు ఈ ఉద్యోగం రాదు. రాకపోతే నా దురదృష్టం అనుకుంటాను, కానీ ఆ దురలవాటు మాత్రం చేసుకోలేను. గుడ్. ఓ చిన్న టెస్ట్ పెట్టానంతే. 2 నిమిషాల సేపు బయట కూర్చో, ఈలోగా డిసైడ్ చేస్తాను. అలాగే సార్. శైలజ, అతనికి ఉద్యోగం ఇద్దామంటావా? మీ ఇష్టం సార్. నీ ఇష్టం కూడా తెలుసుకుందామని. మనిషి మంచివాళ్ళగే కనిపిస్తున్నాడు. అవును సార్. ఓకే, అతనికి ఉద్యోగం ఇస్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ, ఫణీంద్ర అంటే మీరే కదూ? అవునండి. నా పేరు విజయ్ కుమారి, బాస్ పిఏని. కంగ్రాచులేషన్స్, ఇది మీ అపాయింట్మెంట్ ఆర్డర్, ఇది మీ అడ్వాన్స్. థ్యాంక్ యూ. హలో మిస్టర్ ఫణీంద్ర, ఐఆమ్ పురుషోత్తం, స్టాఫ్ సెక్షన్ హెడ్ ని. మీకు 22వ నెంబర్ కాటేజ్ అలాట్ చేయబడింది. మీ లగేజీ క్లోక్ రూమ్ నుంచి కంపెనీ ప్యూన్ తీసుకొస్తాడు.